1992లో మండల్ కమిషన్ మీద ఇచ్చినటువంటి తీర్పు మీదనే ఆధారం చేసుకున్నాయి. అది 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అదేంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ తీర్పులో ఏం చెప్పిందంటే మొత్తము నిలువు రిజర్వేషన్లు, వర్టికల్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అనేది ఒక పాయింట్. ఒకవేళ 50% మించాలంటే బీసీ గణాంకాలు, బీసీ యొక్క లెక్కలు క్వాంటిఫిబుల్ డేటా ఉండాలి, బీసీ జనాభా లెక్కలు ఆమోదించదగినట్టుగా ఉండాలి ఒకటి. తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నట్లయితే 50% కూడా దాటొచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన లోకల్ బాడీస్ మీద ఇచ్చినటువంటి 3 తీర్పులు మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రధానంగా ఈ తీర్పుల ఆధారం కూడా మండల్ కమిషన్ తీర్పే. అంటే మనం ఏం చెప్తా ఉన్నామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా 42% కూడా వర్గీకరణతో పెడతా అన్నారు. ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషను బీసీఏ, బీసీబీ, బీసీడీ అట్లా పెడతామన్నారు. అట్లా పెడితేనే ఇంకా న్యాయం జరుగుతుంది. ఇక్కడ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మన దగ్గర ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా 42% బీసీలకు మేము పెడతాము. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలు అంటే చిత్తశుద్ధి లేదు, వాళ్ళు ఉన్న 34 కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న స్టే పిటిషన్ కూడా బ్యాక్ తీసుకున్నారు కావాలనే. అంటే బీసీలకు నష్టం చేశారు, మేము బీసీల యొక్క డెవలప్మెంట్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం బీసీ ఉద్యోగ సంఘాలు కానీ మేధావులుగా మా యొక్క సూచన ఏంటంటే ఇప్పుడు సమస్య రాజ్యాంగంలో ఉన్నది. సరే, రాజ్యాంగ సవరణ చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ చేతిలో ఉన్న పని ఏంది? ఈరోజు బీహార్ ప్రభుత్వం మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. బీహార్ ప్రభుత్వము దేశంలోనే మొట్టమొదటిసారికి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఆ కులగణన వల్ల అక్కడ ఉన్న రిజర్వేషన్లు కూడా పెంచుకోగలిగింది. సరే, కొంత టెక్నికల్ ఇష్యూ తోటి ఇప్పుడు అక్కడ బీహార్ హైకోర్టు ఆ పెంచిన రిజర్వేషన్లు అక్కడ బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 60% పెంచారు. 50% ఉన్న రిజర్వేషన్లు 60% వరకు పెంచారు. దాని మీద ప్రస్తుతానికి ఆపినా కూడా అక్కడ ఏం టెక్నికల్ ఇష్యూ అంటే ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది? వాళ్ళ యొక్క అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండకూడదు. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీల యొక్క సరి అయిన ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్ పెట్టాలనేది ప్రిన్సిపల్. రాజ్యాంగం ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 చెప్పేది అదే. దాని ప్రకారంగా మనం చూసినట్లయితే ఆ పర్సంటేజ్ ఎంప్లాయీస్ వీళ్ళు తక్కువ ఉన్నారు అనేది చూపించగలిగా అక్కడ లెక్కలు కరెక్ట్గా కోర్టుకు చెప్పలేదు కాబట్టి ఆపినారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది. అది దాదాపుగా ఆమోదం పోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చినాక ఆల్రెడీ 50% సీలింగ్ దాటిపోయింది. ప్రభుత్వం చేయగలిగింది ఏంది? ప్రభుత్వం చేయగలిగింది హైకోర్టును ఒప్పించాలంటే కరెక్ట్గా లెక్కలు చూపించాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కాస్ట్ సెన్సస్ చేయాలి. అంటే వాళ్ళు చేస్తానంటున్నారు ఒకటి. అయితే వాళ్ళు మేనిఫెస్టోలో ఒక ప్రధానమైనటువంటి విషయం ఇప్పుడు స్థానిక మీరు మనతో డిస్కస్ చేసినట్టు ఉపవర్గీకరణ గురించి చెప్పడం జరిగింది. ఈ ఉపవర్గీకరణ అనేది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం వెనకాల అంటే వాళ్ళకు ఒక టెక్నికల్గా సైంటిఫికల్గా అన్ని రకాలుగా ఆలోచించి పెట్టారనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ గాలి మడలతో పెట్టారనుకోవచ్చా? నేను అనుకోవడము ఇది బీసీ రిజర్వేషన్ అంటేనే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. కోర్టులను కూడా ఒప్పించే విధంగా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళ లెక్కలు చూపించాలి ప్రభుత్వానికి. చూపిస్తూ ఈ కులాల యొక్క ప్రాతినిధ్యము స్థానిక సంస్థలలో లేదని చూపించాలి. ఒకవేళ కోటా పెట్టకపోతే వాళ్ళ ప్రాతినిధ్యం రాదు. ఇప్పుడు మనం మొదట్లో డిస్కస్ చేసినట్టు ఈ 100 కులాలు ఏవైతేయో రాజ్యాధికారం దూరంగా ఉన్నాయి. ఇటు స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ కావచ్చు, అసలు ఇక్కడ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. ఈ 100 కులాల ప్రాతినిధ్యం లేదని చెప్పేసి కనుక మనం న్యాయస్థానాల ముందు పెడితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధ్యమే అవకాశం ఖచ్చితంగా సాధ్యమండి. ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇవాళ కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉన్న లోసుకులను చూపించి తీర్పులు ఇస్తున్నారు. కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది? వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదని మనం చూపించగలగాలి. అది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము జనాభా లెక్కలు తీసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే గతంలో 2019 తర్వాత నిర్వహించిన ఎలక్షన్లలో కోటా లేకపోతే వాళ్ళకి ప్రాతినిధ్యం వస్తలేదని కోర్టుకు చూపించగలగాలి. అంటే చూపించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా మొత్తం ఒక్క బీసీ జనాభా లెక్కలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల లెక్కలుండి కరెక్ట్గా కనుక మనము ప్రభుత్వం కనుక చూపించినట్లయితే 42% రిజర్వేషన్ పెట్టడం కూడా సాధ్యమే. అయినా న్యాయ సమస్యలు నేను రావని చెప్పడం లేదు. ఇప్పుడు ప్రభుత్వము సీరియస్గా చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ తోటి పనిచేసి
రేపు హైకోర్టులో సుప్రీంకోర్టులోనూ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ప్రజలు కూడా ఆమోదిస్తారు. Yes. సరే, ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారము హామీకి కట్టుబడి ఉండి పనిచేసింది, మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆగింది కాబట్టి దాన్ని ఎవరు కూడా వ్యతిరేకంగా తీసుకోరు. అది ఇప్పుడు ప్రభుత్వం చేయడం లేదు. ఏదో ఇప్పుడు మనకు డెడికేటెడ్ కమిషన్, బీసీ కమిషన్ ఉండాలన్నారు. కమిషన్ మొన్న వేసేయండు, కమిషన్కి అసలు స్టాఫే లేదు, విధి విధానాలు లేవు. ఒక్క బీసీ కమిషన్ ఏం చేస్తుంది? మొత్తం ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు చేయాలంటే కులాల వారీగా జనాభా సేకరణ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండు కదా కులగణన చేస్తామని. మరి అది చేయాలంటే ఒక కమిషన్తో కాదు, కమిషన్ను కూడా భాగస్వామ్యం చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పరిపాలన శాఖ, ప్లానింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, బీసీ కమిషన్, ఇట్లా అంతా మొత్తం ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి వరకు క్రింది స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాది ఒక పాయింట్ ఏంటంటే సార్, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే కుల మన సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సో దాని ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి సమాచారం ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది. ఉన్న తర్వాత 2019లో మీరు అన్నారు 34% రిజర్వేషన్కి 23% తగ్గడం వెనకాల సుప్రీంకోర్టులో పిటిషన్ బ్యాక్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇక్కడ కోర్టులో ఒక పేలవంగా వాదించడం కావచ్చు, ఇవన్నీ చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సేమ్ అదే ప్రాసెస్లో కనుక ఈ ప్రభుత్వం చేసి ఒకవేళ మళ్ళీ బీసీలకు అన్యాయం చేసి మీరు అన్నట్టు న్యాయస్థానాలు చెప్తే కన్విన్స్ చేస్తే అవుతాయి, కన్విన్స్ చేయకపోతే కన్విన్స్ కావని చాలా స్పష్టంగా చెప్తారు. సో అలాంటి పరిస్థితిలో హైకోర్టులో పేలవంగా వాదించి కనుక చేసి మళ్ళీ సేమ్ ఇవే 23% ఇంప్లిమెంట్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దగా సీరియస్గా దీన్ని పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ స్టంట్గా ఎలక్షన్లో భాగంగా బీసీలకు ఏదో మేము చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ అంత సీరియస్నెస్ అనేది ప్రభుత్వంలో మనకు కనిపించడం లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు, ఒక కమిషన్ వేసిండ్రు, నిజంగా కూడా కులగణన చేస్తారా లేదనేది మనం లేదు, టైం కూడా లేదు. ఇంకా ఇప్పుడు ఇమీడియట్గా ఈ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఇమీడియట్గా స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలనే హడావుడిగా కనబడుతూ ఉంది. ఇది కూడా చేయకపోతే ఉన్న రిజర్వేషన్ కూడా ఉండదు. నేను చెప్పేది అది. ఎందుకంటే 2022 తర్వాత సుప్రీంకోర్టు సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ అది. ఆ ఒక మధ్యప్రదేశ్కో మహారాష్ట్రకో సంబంధించినటువంటి తీర్పు కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ చేసింది ఏంది, మీరు ఖచ్చితంగా బీసీ కోటా పెట్టాలంటే డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, బీసీ లెక్కలు ఉండాలి, 50% సీలింగ్ దాటొద్దు. అంటే ఈ మాత్రం కమిషన్ వేయకపోతే 22% రిజర్వేషన్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మనం ఎగ్జాంపుల్ మొన్న 2023లో మనకు ఉత్తరప్రదేశ్లో కూడా స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ అయినాయి. అక్కడ బీజేపీ పార్టీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళైతే ఏం చేశారంటే ఈ 2021లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయలే. ఆ తీర్పు కేవలం మహారాష్ట్రకు సంబంధించినటువంటి తీర్పు. ఓబీసీ కోటా స్థానిక సంస్థలలో పెట్టాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఓబీసీ కోటా 27% పెట్టిండ్రు ఇది ఉత్తరప్రదేశ్లో. పెట్టేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వేయగానే అక్కడ ఇమ్మీడియట్గా అసలు బీసీ కోటా అనగానే దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లింక్ సరిగ్గా లేదుగా. వేసిన తర్వాత అక్కడ హైకోర్టులో కేసు వేసిండ్రు, వేగానే నోటిఫికేషన్ రద్దు చేసిండ్రు. నోటిఫికేషన్ రద్దు చేయలే. హైకోర్టు ఏం చెప్పిందంటే అసలు మీరు బీసీ రిజర్వేషన్ పెట్టాలంటే బీసీ లెక్కలు కావాలి కదా, బీసీ లెక్కలు మీరు తీయలేదంటే ఇమీడియట్గా బీసీ కోటా లేకుండానే ఎలక్షన్ నిర్వహించుకోమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ చేసింది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం డైలమాలో పడిపోయింది. ఎందుకంటే బీసీ కోటా లేదంటే బీసీలంతా ఇక ఓటేయరు. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కానివ్వండి, బీసీ రిజర్వేషన్లు మేము పెట్టమని ఎలక్షన్ బొమ్మని చూద్దాం, అప్పుడు బీసీలలో రివోల్ట్ వస్తుంది. అప్పటిదాకా రావడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2023లో మొన్న లేటెస్ట్గా పోయిన సంవత్సరము నేను కూడా మార్చి ఏప్రిల్లో అనుకుంటా సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు ఆర్డర్ మీద స్టే తెచ్చుకొని సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఈ ఒక్కసారి మాకు అనుమతి ఇవ్వండి, స్థానిక సంస్థలలో బీసీ కోటాతో పాటుగానే మేము వెళ్తాం, మాకు లేకపోతే కష్టము, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఒక్కసారికే. అంటే లాస్ట్ ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ కూడా ఓబీసీ రిజర్వేషన్ 27% పెడుతూ స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించుకున్నారు. అంటే మనకు కరెక్ట్ ఇప్పుడు ఏంది, 10% పెట్టాలన్నా, 15% పెట్టాలన్నా, 25% పెట్టాలన్నా బీసీ లెక్కలు ఉండాల్సిందే, కమిషన్ వేయాల్సిందే. దాంట్లో భాగంగానే వేసిండ్రని నేను అనుకుంటున్నా. 42% పెట్టి వర్గీకరణ చేసి పెడతారని నేను అనుకోవడం లేదు. ఇక వర్గీకరణ సమస్య మనం చూసినట్లయితే
మనకు ఇప్పుడు భారతదేశంలో అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్లో చాలా అంతరాలు ఉన్నాయి. సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు. అసలు ఒక చిన్న చిన్న బీసీ కులాలను కూడా బీసీ వాళ్ళు దగ్గర తీయరు, వాళ్ళు అంటరాని వారిని కూడా చూస్తారు. ఇంకా ఇక్కడ మనకు రిజర్వేషన్ విషయానికి వస్తే ఎక్కడైనా మీరు గ్రామాలలో చూడండి, జనాభా ఉన్నటువంటి బీసీ కులాల వాళ్ళకే బీసీ కోటా కింద టికెట్లు ఇస్తారు. ఎందుకంటే అసలు జనం ఉన్నారా లేరా చూస్తారు, డబ్బులు ఉన్నారా లేవా చూస్తారు కదా. అదే ప్రామాణికం కదా, కులము డబ్బే ప్రామాణికం. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అయినా, ఎంపీ టికెట్ అయినా, ఇప్పుడు స్థానిక ఏదైనా కానీ కులము డబ్బే ప్రామాణికంగా మారిపోయింది. ఇలా సేవ లేకపోతే అంకిత భావము, సామాజిక ఇదంతా వట్టి మాటల వరకే. అందుకే ఇప్పుడున్న బీసీ కోట అమలు చేసిన 34% కోటాలు కూడా మొత్తం మనము లెక్కలు కనుక తీస్తే ప్రధానంగా ఒక 4-5 కులాలు బీసీ రిజర్వేషన్ అనుభవించినాయి. తర్వాత ఇంకొక 10 కులాలు, ఇంకొక 5-10 కులాలు, అంటే మొత్తంగా ఒక 15 కులాలు. అంటే మనం 130 కులాలలో 116 హిందూ కులాలని మనం అనుకుంటున్నాం కదా, ఒక 16 కులాలు వేసుకోండి. అందులో మేజర్ 6 కులాలు వేసుకోండి. మేజర్గా 5 కులాలే, మేజర్గా 5 కులాలే. మిగతా అక్కడ అడప కొన్ని స్థానాలు మిగతా కులాలకు వచ్చి ఉంటాయి. నాయకుడి యొక్క సామర్థ్యం. అంటే నేనేమంటున్నా అంటే మరి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇప్పుడు ఇవాళ మనకు 5 కులాలు మనం తీసుకొని మన రాష్ట్రంలో మునూరు కాపు కానీ, గౌడ్ కానీ, యాదవ్ కానీ, ముదిరాజు కానీ, పద్మశాలి కానీ, ఈ 5 కులాల్లో ఒక్క కులం కనుక ఆనాడు 2019లో రిజర్వేషన్ తగ్గించిన రోజు ఒక్క కులం రోడ్లు ఎక్కితే ప్రభుత్వం గజగజ వణికే పరిస్థితి ఉంటుంది. అంతెందుకు సార్, ఇప్పుడు 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పద్మశాలి కానీ, మునూరు కాపు కానీ, గౌడ కానీ, యాదవ్ కానీ, ఈ కులాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున మీకు ఓట్లు ఏమరా నాయన, ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంత సంఖ్య ఉన్నా మేము ఓట్లు ఏమో అసలు అన్నా కానీ కనీసం కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ కనీసం 10-20 టికెట్ ఇచ్చే సందర్భాలు లేవు. ఇచ్చినేమో ఓల్డ్ సిటీలో ఇచ్చినట్టు ఇచ్చారు, అది బీసీలకి తీసే కోట. అంటే ఏమైందంటే సార్, మనకు శ్రీనివాస్ గారు, మనకు సమస్య ఏంటంటే కులాలుగా విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక కులం మీరు సపోజ్ పద్మశాలి తీసుకోండి, పద్మశాలి వాళ్ళు రాష్ట్ర మహాసభ పెడితే జింకానా గ్రౌండ్ సరిపోదు, ముదిరాజులు కనుక సభ పెడితే సరిపోదు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో ఇంత కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్పి వచ్చారు కదా అధికారంలోకి. మీరు ఇస్తారా అయ్యారా, ఇవ్వకపోతే మేము ఊరుకోమని ఒక్క కులం కనుక రాష్ట్ర బంద్ చేయమనండి, దెబ్బకి ఇవ్వకపోతే నన్ను అడగండి, లేకపోతే ఎలక్షన్లే కావు. అంటే మనకు బీసీలలో ఏమైందంటే కులాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్ అనేది పట్టించుకోరు, మాది కాదనుకుంటున్నారు. నాకు అదే చాలా ఘోరం అనిపిస్తూ ఉన్నది. పోనీ బీసీ కుల సంఘాలు లేవా అంటే కుల సంఘాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు బలంగా పనిచేస్తున్నాయి, చాలా ప్రభావితం చేసే అంత అది ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ అనగా అది ఉమ్మడి రిజర్వేషన్ మాది కాదనుకుంటున్నారు. అందుకే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కల్పిస్తామని అధికారంలోకి వచ్చింది. అది చేస్తారో చేయరో అనుమానాలు కలిగి ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే బీసీ నాయకులు కావచ్చు, వాయిస్ చాలా పెంచేసాను. ఇప్పుడు ఒక వాదం అయితే వచ్చేసింది, ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ అయింది. ఈ బీసీ రిజర్వేషన్ కనుక జాగ్రత్తగా పెట్టకపోతే ఏమన్నా ఎలక్షన్లలో మనకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక భయం అయితే కలిగించగలిగారు. కానీ నేనేమంటున్నా అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు వాటితో ప్రభుత్వాన్ని మనము ప్రజలు శాసించే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లు ఇలా కొత్తవి కాదు, చాలా సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతున్నదంటే రౌండ్ టేబుల్ సమావేశాలు లేకపోతే మీటింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక మూమెంట్ రావాలి. అంటే ఆ మూమెంట్ రావాలంటే అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి అసలు? ఇప్పుడు నేను ఒకటే శ్రీనివాస్ గారు చెప్పేది, ఒక కాస్ట్ తీసుకోండి, సపోజ్ గౌడ్స్ తీసుకోండి, పొలిటికల్గా మంచి ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ. ఆ ఒక్క కమ్యూనిటీ కనుక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఒక కాల్ చేయాలి, బీసీ కోటాను తగ్గిస్తే మేము ఊరుకోము, 42% ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని కుల సంఘాలు బయటికి రావాలని నా అభిప్రాయం.